ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు 1999లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నందిగామ నుంచి పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. 2004లో మళ్లీ పోటీ చేసినా వెనకడుగు వేయలేదు. 2005లో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా, ఆప్కాబ్ చైర్మన్గా, జాతీయ స్థాయిలో నాప్కాబ్ వైస్ చైర్మన్గా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర కోసం తన పదవికి రాజీనామా చేశారు. 2014లో టీడీపీలో చేరి కీలక పాత్ర పోషించారు. 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సమన్వయకర్తగా పనిచేశారు. 2019లో మైలవరం నుంచి పోటీ చేసి 12,653 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా నిలిచారు. 2024లో మళ్లీ టీడీపీలో చేరి ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి ప్రేరణాత్మక నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సేవలు మరింత ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సార్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.